నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుష్పయాగంతో పరిసమాప్తమైన దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. పూజల్లో పాల్గొని తరించిన భక్తజనం. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అన్ని డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి వెల్లడి. దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పుష్పయాగంతో పరిసమాప్తమయ్యాయి. దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 9వ రోజు పాటు ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దేవునికడప ఆలయం 2006లో దత్తత తీసుకుంది. అప్పటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దేవునికడపలోని శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలలో రకరకాల పుష్పజాతులు పరిమళాలతో శోభిల్లుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు మయూరం శేషాచార్యుల బృందం సభ్యులు శాస్త్రోక్తంగా వేద పండితుల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి పుష్పయాగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తులసి, మరువం, సంపంగి, చామంతి, తెల్ల చామంతి, మల్లె, జాజి, కనకాంబరం, చిట్టి రోజా, దవనం తదితర పూలతో పుష్పజాతులతో శ్రీవారి పుష్పయాగాన్ని చూసిన వారికి చూసినంతగా నయన మనోహరంగా కొనసాగింది. అనంతరం మహా మంగళహారతి, తీర్థ ప్రసాదాల వినియోగాన్ని కావించారు.
రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ఈరోజు నల్ల బ్యాడ్జీలతో మహావీర్ సర్కిల్ నుంచి కడప కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిరసన కార్యక్రమంలో ఏపీజేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ శివారెడ్డి, చైర్మన్ శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ యాదవ్, రాష్ట్ర సెక్రటరీ కృష్ణారెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జేఏసీ కన్వీనర్ రవికుమార్లు మాట్లాడుతూ ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు రావాల్సిన అన్ని డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. 12వ పీఆర్సీ అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. బకాయిలు జీపీఎఫ్, ఏపీజీఎల్, డిఏ, పీఆర్సీ అరియర్స్ ఇవ్వాలని కోరారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటిటీ పెంచాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని అన్నారు. ఉపాధ్యాయుల వల్ల సమస్యలను పరిష్కరించాలని, 11వ పీఆర్సీ అరియర్స్ ఇవ్వాలని అన్నారు. ఈహెచ్ఎస్ అన్ని నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఐఆర్ 30% ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ చూపి పరిష్కరించాలని వారు కోరారు. ఈ నెల 27వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని ర్యాలీ, ధర్నా విజయవంతం చేస్తామని వారు చెప్పారు. ప్రభుత్వం చొరవ చూపి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిమాండ్స్ను పరిష్కరించాలని వారు కోరారు. నాయకుల ద్వారా మరియు ఎన్నో సమస్యల్ని మన రాష్ట్ర నాయకులు సెక్రటరేట్ చుట్టూ తిరిగి మన డిమాండ్స్ ఫస్ట్ నుంచి కూడా నిర్విరామంగా మన జేఏసీ పక్షానైతేనేవి, ఏపీజీఓసీ పక్షానైతేనేవి, మన జిల్లా మన జీపీఎఫ్ కానీ, ఏపీజీలే కానీ, మన సరెండర్ లీవ్ కానీ ఏవి కూడా రావటం లే. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అసోసియేషన్ చేసిన కామ్రేడ్స్ అందరికీ కూడా మా ఏపీ జియో ఒక పీఆర్సీ అనేది ఆనవాయితీగా గత ప్రభుత్వాలు, గత ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎలక్షన్ బిఫోరు 6 నెలల ముందే ఐఆర్ను ప్రకటించడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం కూడా 6 నెలల ముందే ప్రకటించాల్సింది, ఇంతవరకు ప్రకటించలేదు కాబట్టి ఇప్పుడైనా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ అన్యాయం అయిపోతారనే దిశగా ఉద్యోగులందరూ కూడా ఉద్యోగబాట పట్టవలసి వచ్చింది. దీనికి కారకులు మేము కాదు, ప్రభుత్వమే కారకమవుతుందని కూడా తెలియజేసుకుంటాం. ఇదే విధంగా ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగినా కూడా మా ఉద్యోగుల తరఫున కాదు, అది ప్రభుత్వం తరఫునే దానికి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుందని కూడా తెలుసుకుంటాం. మరి మేమేం గొంతములు కోరుకోవడం లేదు, మా సొంత డబ్బులు ప్రభుత్వం వాడుకున్నది కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మరి మా జీపీఎఫ్ అకౌంటు, మా ఏపీజీఎల్ ఇన్సూరెన్సు, మా మెడికల్ రీఎంబర్స్మెంటు, మా సరెండర్ లీవ్లు గత 3 సంవత్సరాల నుంచి 21, 22, 23 మళ్ళీ 3 నెలలు పోతే సరెండర్ లీవ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. 4వది కూడా డ్యూ ఉంటుంది. మరి దీనికైతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం తీసుకుంటుంది, మాకైతే ఏ రోజు కూడా ₹1 మా అకౌంట్లో పడడం లేదు. మరి ఈ విధంగా మా ప్రభుత్వం మాకు రావాల్సిన డబ్బులన్నిటి కూడా ప్రభుత్వం వారుకొని వేరేది. అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్, హెల్త్ కార్డుకు ప్రతి నెల మా దగ్గర నుంచి 300, 400 క్యాడర్ను బట్టి ప్రభుత్వం కట్ చేసుకుంటుంది. ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వకుండా మరి మా మెడికల్ బిల్లు పెండింగ్ పెడుతుంది. అదేవిధంగా పీఆర్సీ మరి 30% శాస్త్రీయంగా, 30% రేట్లకు అనుగుణంగా, ధరలకు అనుగుణంగా పెంచాలని మేము అడగడం జరుగుతుంది. దాని ప్రభుత్వం ఇంతవరకు చలనం కూడా లేదు. మరి రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. నోటిఫికేషన్ వచ్చినాక ఏ రాయితీలు ఇచ్చేదానికి ప్రభుత్వానికి రైట్ ఉన్నది కాబట్టి నోటిఫికేషన్ రాకముందే ఇవ్వాలని కూడా కోరుకుంటాం. అదేవిధంగా కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తారన్నారు. మేమందరూ కూడా సంతోషం చెప్పి జేజేలు కొట్టడం జరిగింది. దాన్ని ఇంతవరకు అమలు చేసే పరిస్థితులు లేదు. మరి ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలని కూడా అడుగుతున్నాం. అదేవిధంగా ఓపీఎస్ నుంచి సిపిఎస్గా ఉన్న దాన్ని ఓపీఎస్ ఇస్తానని కదా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వచ్చిన వారం రోజులనే చేస్తానన్నాడు. వారం కాదు, 4 సంవత్సరాలు 9 నెలలైనా కూడా చేసే పరిస్థితి లేదు. ఓపీఎస్గా దిశగా కొన్ని రాష్ట్రాలు కూడా అడుగులు వేశాయి. ఆ దిశగా మన రాష్ట్రం కూడా అడుగు వేయాల్సింది. వీళ్ళు జీపీఎస్ అని ఎక్కడ ఈ ప్రపంచంలో కానీ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అటువంటి కొత్త వ్యవస్థను తీసుకొచ్చి పెట్టాడు. ఆ వ్యవస్థ వల్ల మాకు సిపిఎస్ఏ మేలు అనిపించే పరిస్థితి ఉంది. కాబట్టి జీపీఎస్ అనేది వద్దు కాబట్టి ఓపీఎస్గా తీసుకురాను. అదేవిధంగా 1/4/2009 ముందు నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత ఎవరైతే అపాయింట్ అయ్యారో దాదాపు పోలీసులు, టీచర్స్ అందరికీ వచ్చి 11,000 చిల్లర ఉన్నారు. వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులర్ చేయమని మెమో పంపడం ఉంది. దాని అనుగుణంగా వాళ్ళందరూ కూడా 10,000 మందిని కూడా ఓపీఎస్గా మార్చాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళను గవర్నమెంట్ కలపడం జరిగింది కానీ వాళ్ళు పొయ్యిలో నుంచి, పెన్నంలో నుంచి పొయ్యిలో పడే పరిస్థితి ఉంది. వాళ్ళ డిమాండ్ల గతంలో నేను రాయితీలన్నీ తీసేసి ఎలాంటి రైతులు వాళ్ళకి సిపిఎస్ఆ, జీపీఎస్ఆ, ఓపీఎస్ ఏ పరిస్థితి లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి 10%, 75 ఏళ్ళు దాటితే 15% ఉంటే దాన్ని ఈ ప్రభుత్వం తగ్గించింది. ఎక్కువ ఇవ్వాల్సింది గురించి తగ్గించింది. 10ని 7% చేయడం జరిగింది, 15 12% జరిగింది. దాన్ని పునరుద్ధరించామని 10, 15 అడుగుతున్నాం. మరి పెన్షన్ కావచ్చు, పెన్షన్లు అందరూ కూడా కాంట్రాక్ట్ పెన్షన్ ఇవ్వాలని కూడా కోరుకున్నాం. మరి తదితర డిమాండ్లను ప్రభుత్వానికి సీఎం గారికి నోటీస్ చేయడం జరిగింది. 12వ తేదీన
దాదాపు 49 డిమాండ్ల మీద డిమాండ్లన్నిటి కూడా సీఎస్ గారు పరిష్కరించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మించిలేదు, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలన్నింటినీ ఇమ్మీడియట్గా పరిష్కరించాలని తెలియజేసుకుంటాం. లేని పక్షంలో చలో విజయవాడ 27 కార్యక్రమం ఉంది. గతంలో బీఆర్టీఎస్ దగ్గర లక్షలాది మందికి ఏ విధంగా వచ్చారో అంత రెట్టింపుతో వచ్చేదానికి ఉత్సాహంగా ఉండాలని చెప్తున్నాం. అప్పుడు ఏదైనా ప్రజలకు కానీ ఎవరికి అసౌకర్యం జరిగితే దానికి బాధ్యులు ప్రభుత్వమే అవుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. గండి అంజన్నకు విరివిగా భక్తులు విరాళాలు సమర్పించారు. చక్రాపేట మండలంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో నిర్వహించే స్వామివారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా వేంపల్లె పట్టణానికి చెందిన కీర్తిశేషులు నేతి గురుమూర్తి ధర్మపర్తి జ్ఞాపకార్థం మునెమ్మ కుమార్లతో కలిసి 50,116 రూపాయల విరాళం, అలాగే ఎర్రగుంట్లకు చెందిన జొక్కు తులసమ్మ కుమారుడు చెన్నకృష్ణారెడ్డి 25,000 రూపాయలు, మైదుకూరుకు చెందిన యాపరాల అన్నయ్య తమ తల్లిదండ్రులు కీర్తిశేషులు యాపరాల వెంకటయ్య ధర్మపత్రి కీర్తిశేషులు లక్ష్మమ్మ జ్ఞాపకార్థం 25,116 రూపాయలు, రాజంపేటకు చెందిన నల్లపునేని కృష్ణయ్య కుమారుడు 20,116 రూపాయలు స్వామివారికి ప్రత్యేక దర్శనం చేయించారు. తీర్థప్రసాదాలు అందించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లు సంక్షేమ వారధులని జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు తెలిపారు. నేడు వేంపల్లెలోని మండల పరిషత్ కార్యాలయంలోని సభాభవన్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో కీలకమన్నారు. కుల మతాలకు అతీతంగా రాజకీయ భేదం లేకుండా అన్ని వర్గాల లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తూ వాలంటీర్లు ప్రజల ఆదరణ పొందారని చెప్పారు. పేదల పక్షాన నిలబడి వారి ముఖాల్లో చిరునవ్వులు నిలిచేలా వివక్షకు తావు లేకుండా డెలివరీ మెకానిజంతో భాగమయ్యారని తెలిపారు. గ్రామ సచివాలయాలకు ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారని వారు కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరిట ప్రజలను దోచుకున్నారని వారు విమర్శించారు. అనంతరం ఎంపీపీ లక్ష్మీ గాయత్రి, మండల కన్వీనర్ చంద్రబాబుల్ రెడ్డిలు మాట్లాడుతూ గ్రామాల్లో వాలంటీర్లు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎంతో గొప్ప ఆలోచనతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వీటితో పాటు వాలంటీర్ సేవలను గుర్తించిన ప్రభుత్వం భవిష్యత్తులో వారికి మరింత మేలు చేకూర్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వారు తెలిపారు. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. వాలంటీర్లు వ్యవస్థ నిరుపేదలు ఎంతో సంతోషంగా ఉన్నారని, అలాంటి పరిపాలన మళ్లీ రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి చేసుకుందామని అన్నారు. అనంతరం వాలంటీర్లకు వందనం, సేవామిత్ర ప్రశంసా పత్రాలు, మెడల్స్ను అందించి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంపత్ దివిజ, ఎంపీటీసీలు పద్మరాజ్ కుమార్, గోగుల కొండయ్య, భారతి, కటిక చంద్రశేఖర్, రహమతుల్లా ఖాన్, వార్డు మెంబర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. వాళ్ళు చేయలేరు పని మీ ద్వారా చేస్తారో మిమ్మల్ని అనుకోండి ముఖ్యమంత్రి గారు. వాస్తవంగా అంత నమ్మకంతో వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి పని కూడా మీ ద్వారానే ప్రజలకు చేరే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి వ్యవస్థ. ఈ వ్యవస్థ చూసి మన రాష్ట్రంలో ఉన్న ఈ వాలంటీర్ వ్యవస్థను అయితేనేమి, పంచాయతీలో సచివాలయ వ్యవస్థలు అయితేనేమి వేరే వేరే రాష్ట్రాల్లో కూడా వచ్చి ఇక్కడ వచ్చి అధ్యయనం చేసిపోతున్నారు. ఇది ఎట్లా జరుగుతుంది స్కీము, ఇది బాగా సక్సెస్ అయింది. ఇది ఎట్లా పెట్టారు మన పక్క రాష్ట్రం అనేది తమిళనాడు కూడా వచ్చి మన రాష్ట్రానికి వచ్చి చూసిపోవడం జరిగింది. మరి ఈరోజు ఏ ఊళ్ళో పైన సచివాలయాలు కనపడుతున్నాయి మన కంటికి. ఏ ఊరు రోడ్లో పైన సచివాలయం కానీ, ఆర్బీకే కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ ఉన్నాయి. ప్రతి ఊళ్ళో మన పంచాయతీ, మన మండలంలో ఆల్మోస్ట్ అన్ని ఊళ్ళలో ఉన్నాయి. ఒక 2 విలేజ్, ఒక అల్లెడిపల్లి పంచాయతీ ఒకటి, ఇంకొక పంచాయతీ 2 ఉన్నాయి పూర్తిగా రెడీ. మిగతా అన్ని చోట్ల కూడా పూర్తయి. అది వచ్చి వెల్నెస్ సెంటర్. మండల వాలంటీర్స్ అవార్డుల సన్మాన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి గారికి, ఎంపీపీ గాయత్రి గారికి, మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి గారికి, ఎంపీడీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్కి, మండల సర్పంచులకు, ఎంపీటీసీలకు, సచివాలయ కన్వీనర్లకు, కార్యకర్తలకు, ఆఫీసర్లకు, సచివాలయ సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ వాలంటీర్స్ అంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డికి ఒక కన్ను, పార్టీ కార్యకర్తలు ఒక కన్ను అయితే వాలంటీర్స్ ఒక కన్ను. కాబట్టి మీ మీద పెట్టిన భరోసా అందరికీ, ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా మీరు ఇంకా ముందడుగు వేసి ఇంకా మంచి కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకొని ఇంకా మంచి అవార్డులు తీసుకునేటట్టు చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వాలంటీర్స్. జై జగన్ రెడ్డి, జై రాష్ట్ర రెడ్డి. అధ్యక్షత వహించినటువంటి ఎంపీ
ఈరోజు నిరంతరం సందర్భంలో చెప్పుకోవాలనుకుంటున్నాము. రేపటి ఎంపీడీగా పనిచేసినటువంటి దివిజయ సందర్భాన్ని గారు కష్టపడి చదివి డైరెక్ట్గా పరీక్షలు రాసే ఎంపీడీగా అయ్యారు కాబట్టి ఆమె నుంచి వీళ్ళందరూ కూడా ఒక డిసిప్లిన్ సిన్సియరిటీ గ్రూప్ చేసినటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ మేడం దగ్గర వాలంటీర్స్గా పనిచేయడానికి అదృష్టంగా బాగుంటారు. ఈరోజు ఈ వాలంటీర్ సన్మాన కార్యక్రమంలో గతంలో మనం దాదాపుగా 1923 మన ఇప్పుడుండేటువంటి పరిస్థితి ఒకసారి మనంతా కలుసుకున్నట్లయితే గతంలో వాలంటీర్ వ్యవస్థ లేదు. గతంలో మాత్రమే మనం ఉండేటువంటిది. మన ఏదైనా డిసెంబర్ కావాలన్నా, పర్సెంటేజ్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావాలన్నా వివిధ రికార్డ్స్ పోవాలన్నటువంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మండల వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక మండల హెడ్క్వార్టర్లో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి పరిస్థితి. మరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా మన ఇంటి ముందరి మనందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడము, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడము, 2000 జనాభాకు సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ వాలంటీర్స్ అంతా కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాయిదా ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 4 సంవత్సరాల కాలంలో కరోనా సందర్భంగా ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి అన్ని కార్యక్రమాలు జగన్ విద్యార్థులు అయితేనేమి, జగన్ జైలు అయితేనేమి, జగన్ వైఎస్ఆర్ జయంతి అయితేనేమి, జగన్ విద్యార్థులు అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీ అంగంలోనే జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకుల కంటే, రాజకీయ కార్యకర్తల కంటే సచివాలయ వ్యవస్థలో ఉండేటువంటి సచివాలయ ఉద్యోగస్తుల మీద మీ వాలంటీర్స్కు అధికారం ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, కేరళలో మాత్రమే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మీ మీదనే ఆధారపడింది కాబట్టి మీరు ఉత్తమమైనటువంటి బాధ్యత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో 4 సంవత్సరాల కాలంలో కూడా మీరు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉండేటువంటి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత మీ అందరిదే. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 1,00,000 రూపాయల నుంచి 3 లక్షల వరకు కూడా సంక్షేమ కార్యక్రమాల ద్వారా లక్ష్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబం కూడా వాళ్ళ ఆర్థిక స్థితిని మార్చిపోయినటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ ప్రభుత్వాన్ని కేవలం మీ మీదనే ఆధారపడింది కాబట్టి మీరంతా ప్రభుత్వ బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 2 మాసాలు ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క వారిని కూడా మీకు ఎదుగుతున్నటువంటి అవకాశం ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా మీకు అందజేశారు కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సర్కార్కి ఓటు వేసి గెలిపించాలన్నటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం యొక్క ఈ ప్రభుత్వానికి మీరంతా బాధ్యతగా పనిచేయాలన్నటువంటి అవసరం ఉందని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టును 72% తాము కడితే సీఎం జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని నాశనం చేసేదానికి సిద్ధమా, లేక పులివెందుల ఏరియాలో డ్రిప్ పరికరాలను రాకుండా చేయడానికి సిద్ధమా అని అన్నారు. గతంలో శనగ లాంటి పంటలు వేసి ఇన్సూరెన్స్ కట్టి ఇప్పుడు అది కూడా రాకుండా చేయడం కోసం జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు. జీవితంలో ఎవరికి రానటువంటి పాపాన్ని మద్యం రూపంలో జగన్ అంటగట్టుకున్నారని అన్నారు. షర్మిలమ్మ చెప్పినట్టు ఇతర రాష్ట్రానికన్నా 25% లివర్ ఈ ఆంధ్ర రాష్ట్రం మద్యం తాగి దెబ్బతింటోందన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల లివర్లు పాడు చేసేదానికి మీ పార్టీ సిద్ధంగా ఉందా అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఏం చేయడానికి సిద్ధం సభలు పెట్టుకుంటున్నారని అన్నారు. సీఎం జగన్ను లోటస్ పాండ్కు పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకో జగన్ అని బీటెక్ రవి అన్నారు. తర్వాత ముఖ్యంగా నిన్నగాక మొన్న వచ్చేసి జగన్ రెడ్డి అంటే ఇక్కడ అనంతపురంలో సిద్ధం సభ పెట్టినాడు. ఎక్కడ చూసినా పోస్టర్లు వేసి సిద్ధం అని. అసలు మేమంటున్నాం జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు పట్టిన దరిద్రం. ఈ దరిద్రాన్ని వదిలించుకునేదానికి మొత్తం పులివెందుల ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అది ఆయనకు అర్థం కాలేదేమో. ఆయన సిద్ధమని పోస్టర్లు వేసుకునేదానికి ఈ ప్రజలంతా ఈ దరిద్రాన్ని పోగొట్టుకునేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అసలు ఇంకా ఏమి మిగిలిందని నువ్వు ఇంకా సిద్ధం అంటున్నావు.
ఇంకా ఏమన్నా రాష్ట్రంలో ఆయన కూల్చిన ప్రజా వేదికలు కాకుండా ఇంకా ఎక్కడన్నా ప్రజా వేదికలు లాంటివి ఉంటే అవి కూల్చేదానికి సిద్ధమా నువ్వు? ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి అమరావతిని నాశనం చేశావు. ఇంకా అట్లా విశాఖపట్నాన్ని ఇంకా అమరావతిని కూడా భవిష్యత్తులో కూడా నాశనం చేసేదానికి సిద్ధమా? పోలవరం 72% మేము కడితే అసెంబ్లీలో అప్పుడుండే ఇరిగేషన్ మంత్రి ఇంచా 0.5% అని మాట్లాడిన అతనికి ఇప్పుడు టికెట్ కూడా లేదనుకో. ఆ రకంగా పోలవరం వచ్చేసి నాశనం చేసేదానికి సిద్ధమా? లేక ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చే డ్రిప్ మెటీరియల్ ఇప్పుడు కూడా ఇవ్వకుండా ఉన్నారు అంటే ఇక్కడుండే రైతులను నాశనం చేసేదానికి నువ్వు సిద్ధమా? పరంగా అంతకుముందు ఇక్కడ రైతులు ఏదైనా ఇన్సూరెన్సులు అంతా వేసుకుని శనగ పంటకు కానీ ఇంకో దానికి కానీ ఉన్నారు. ఆ రైతులకు ఇన్సూరెన్స్ రాకుండా నాశనం చేసేదానికి నువ్వు సిద్ధమా? ఇట్లా చెప్పు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది, అసలు జీవితంలో ఎవరికి అంటనటువంటి పాపం అంటగట్టుకుంటాడు జగన్ రెడ్డి. ఏదంటే మద్యం రూపంలో. నిన్న షర్మిలమ్మ కూడా ఆయన చెప్తానండి, 20-25% పక్క రాష్ట్రాల వాళ్లకు మన రాష్ట్రంలో ఉండే వాళ్లకు లివర్ 25% కంపారిజన్ డ్యామేజ్ ఉందంట. అంటే ఈయన జగన్ రెడ్డి మందు తాగి ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతారు అంటే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా లివర్లు మొత్తం దెబ్బతినేదానికి ఏమన్నా మీ పార్టీ కంకణం కట్టుకొని మీరు దానికి ఏమన్నా సిద్ధమా? దేనికి సిద్ధం? ఈ రకంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. లాస్ట్ కు మన ఎవరో సోషల్ మీడియాలో కూడా పెట్టినారు. తర్వాత ఏమైనా పెట్టినారంటే ఇద్దరిని లేపేసేయన్నా అని. అట్లేమన్నా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని షర్మిలమ్మను లేపేసేదానికి సిద్ధమా? లేక మీ గురించి వివేకానంద రెడ్డి గురించి ఫైట్ చేసే సునీతమ్మని వేసేయడానికి సిద్ధమా? మీరు దేనికి సిద్ధమని సిగ్గు లేకుండా సభలు పెట్టుకొని ఇంకా ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ప్రజలు మిమ్మల్ని చూసి లోటస్ పాండ్కు పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుష్పయాగంతో పరిసమాప్తమైన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. పూజల్లో పాల్గొని తరించిన భక్తజనం. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అన్ని డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.